నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా చెల్లెలు ఉమారాణి శ్రీనివాస్, ఇంకో చెల్లెలు మాకు విజయలక్ష్మి రవి, ఇంకో చెల్లెలు కొత్త హరిత అఖిల్, ఇంకో చెల్లెలు తోట మౌనిక శివకుమార్. ఇక్కడ మొత్తం మహిళా లోకమే ఉన్నది. ఇక్కడ మొత్తం 4 డివిజన్లు కూడా. తమ్ముడు డిస్టర్బ్ చేయదు, ఇక మీ ఇక చాలా అయినాక డిస్టర్బ్ చేయదు. అయితే పటాకు లాగాలి. మీరు ప్రశ్నించవచ్చు, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, మీ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, మీ కారు గుర్తుకే ఎందుకు ఓటేయాలని చెప్పేటటువంటి ప్రశ్న మీరు నన్ను అడగచ్చు. నేను పోయినాక బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు 4 మాటలు చెప్తారు. వాళ్ళు పోయినాక కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మాటలు చెప్తారు. కానీ అందరు చెప్పినటువంటి మాటల్లో నిజం ఎవరిది అనేటటువంటి విషయాన్ని గమనించి ఓటు మీరు నిర్ణయించాలి. నేనేం చేసినో మేము చెప్తాం ఇక్కడ, వాళ్ళు ఏం చేసినో కూడా చెప్తాం, వాళ్ళు ఏం చేయలేదో కూడా మీకు చెప్తాం. నాకు 10 సంవత్సరాలు మీరు అధికారం నాకు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిండ్రు. కూర్చోబెడితే మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము నిజామాబాద్ నగరంలో 65 ఆఫీసులు ఒకటే దగ్గర పెట్టి ఒక నూతనంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ని కట్టినటువంటి మాట వాస్తవం కాదా? అయితే మా కోటేయండి. ప్రతి కూలినాలి చేసుకునేటటువంటి అవ్వలు, మా అక్క చెల్లెళ్ళు పిల్లల్ని చదివించుకొని ఉద్యోగం చేపియాలంటే హైదరాబాద్ బెంగళూరు పంపించాలి, కంప్యూటర్ ఉద్యోగం అంటే. కానీ నిజామాబాద్లో ఉద్యోగాలు లేవు. వారి వసతి కోసం మేము ఐటీ హబ్ కట్టించినాం కాబట్టి మాకు ఓటు వేయాలి. మినీ ట్యాంక్ బండ్ కట్టించినాం. అందరు కుటుంబాలతో పోయి మంచి అక్కడ సేద తీర్చడం కోసం మినీ ట్యాంక్ బండ్ కట్టించడం. అందుకే మా కోట ఏమని మేము అడుగుతున్నాం. మీరు కూర్చున్నటువంటి రోడ్డు, ఈ 100 ఫీట్ల రోడ్డు ఇలాంటి నిజామాబాద్ లో గల్లీలో వేసినాం కాబట్టి మాకు ఓటేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. మా వెనకాల ఉన్నటువంటి రోడ్డు మీరు చూసేటటువంటి హైదరాబాద్ రోడ్డు సెంటర్ మీడియను, సెంటర్ లైటింగ్, చెట్లు బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన ఒక్క హైదరాబాద్ రోడే కాదు, హైదరాబాద్ రోడ్డు, ఆర్మూర్ రోడ్డు, బోధన్ రోడ్డు, వర్ణి రోడ్డు ఇవన్నీ కూడా సెంటర్ మీడియాలు కట్టి చెట్లు పెట్టి లైట్లు పెట్టి ఇవన్నీ సుందరంగా తీర్చిదిద్దినాం కాబట్టి మా కోటేయాలని అడుగుతున్నాం. వైకుంఠ రామాలు బ్రహ్మాండంగా కట్టినాం, అందుకే మా కోటేయమని అడుగుతున్నాం. కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడితే 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని 2000 రూపాయలు చేసింది కాబట్టి మా కోటేయమని మేము అడుగుతున్నాం. మా పేరింటి ఆడబిడ్డలు పెళ్లికి ఇబ్బంది పడతా ఉంటే కళ్యాణ లక్ష్మి అనేటటువంటి స్కీమే లేదు. ఆ స్కీమ్ ని తీసుకొచ్చి 50,000 రూపాయలతో మొదలుపెట్టి దాన్ని 75,000 చేసి మళ్ళీ 1,00,000 రూపాయలు చేసి ఇచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది కాబట్టి మా కోటేయమని అడుగుతున్నాం. కరెంటు లేక చేతుల పేపర్లు పెట్టుకొని పందాలు పెట్టుకొని ఊరుకున్నటువంటి రోజులు, 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది కాబట్టి ఓటేయమని మేము అడుగుతున్నాం. మరి ఇన్ని చేసినటువంటి పనులు మేము ఓటు అడగడంలో తప్ప? ఇక బీజేపీ వాళ్ళు ఏం చేసిరో చెప్తా. మేము చాలా మంచి పని చేసిరు, వాళ్ళు కూడా వాళ్ళకి అయింది వాళ్ళు చేసిరు పాపం తప్పనద్దు. ఎందుకంటే ఎవరితోనే అవుతుంది వాళ్ళతోనే అవుతుంది. మేము మంచిగా 25 కిలోమీటర్లు కంబాలు పెట్టినాం, దానికి లైట్లు పెట్టినాం. అవన్నిటిని స్టార్ట్ చేసిరు, ఇక బుగ్గలు కూడా పెడతలేరు, వాళ్ళతో అదే అవుతుంది. ఇక మేము అన్ని చెట్లు పెట్టినాం, చెట్లకు నీళ్ళు పోస్తలేరు, ఎండ పెడుతున్నారు. ఎందుకంటే పాపాలతో అదే అవుతుంది. ఇక మొత్తం రోడ్లు వేపించినాం, రోడ్లకు బొందలు పడుతున్నాయి, ఆ బొందలు పెట్టుడే వాళ్ళ పనిగా. మరి 80% ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని ఖలీల్వాడిగా కట్టించినాం. కట్టిస్తే
80% పనులు పూర్తయిపోయినాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే ఏందని చెప్పేసి మా వాళ్ళకి తెలియదు, నేను చెప్తున్నా. ఇగో మీరు ఏం చేస్తారంటే కూరగాయలు కావాలంటే ఒక దగ్గర పోతారు, పండ్లు కావాలంటే ఇంకో దుకాణం పోతారు, ఉప్పు పప్పు కావాలంటే ఒక దగ్గర పోతారు, చేపలు కావాలంటే ఒక దగ్గర, చికెన్ కావాలంటే ఒక దగ్గర, మటన్ కావాలంటే ఒక దగ్గర పోతారు. ఖలీల్వాడిలో మేము కట్టించినటువంటి మార్కెట్ ఏంటంటే మీరు సంచి పట్టుకొని పోతే చాలు, ఉప్పు పప్పు కూరగాయలు పండ్లు నూనె చికెన్ మటన్ చేపలు అన్నీ దొరుకుతాయి. అలా 80% మేము పూర్తి చేస్తే 20% కూడా దాన్ని పూర్తి చేసేటటువంటి తెలివిలకు లేదు. మరి నేను ఇద్దరిని నిలదీస్తున్నా, ఎక్కడ పోయినా నేను రోడ్లో నేను చెప్తున్నా మాకు ఎందుకు వేయాలి, ఇప్పటిదాకా నేను మీకు చెప్పిన, వాళ్ళకి ఎందుకు వేయద్దో కూడా నేను చెప్పిన. ఇంకొక మాట అడుగుతా, మా వాళ్ళకు 2000 రూపాయలు పింఛన్ వచ్చేటోళ్ళు జర చేతులు లేపురమ్మా. ఓకే, అయితే 2000 పింఛన్ వచ్చేటోళ్ళు అందరు కేసీఆర్కి వేయండి, 4000 రూపాయలు వచ్చేటోళ్ళు ఎత్తురమ్మా జర చేతులు. 4000 రూపాయలు పింఛన్ వాళ్ళకి లేదు, అయితే 2000 వాళ్ళంతా మాకే వేయండి, 4000 వాళ్ళంతా రేవంత్ రెడ్డికి వేయండి. ఇక కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చిన జర చేతులు లేపురమ్మా. ఇక కళ్యాణ్ లక్ష్మి 1,00,000 రూపాయలు వచ్చిన మాకే వేయండి. తులం బంగారం ఓలకు వచ్చిందమ్మా, అయితే తులం బంగారం ఓలకు రేవంత్ రెడ్డికి వేయండి. వేయాలి, అయితే ఓలేయద్దు, మరి ఓళ్ళకి రాకపోతే ఓలేయద్దు. మరి అయితే 24 గంటలు కరెంట్ వచ్చిన జర చేతులు లేపురమ్మా. 24 గంటలు కరెంట్ వస్తుంది, అందరు మీరు మాకేయాలి. ఫ్రీ కరెంట్ వచ్చిన వాళ్ళు అందరూ రేవంత్ రెడ్డికి వేసుకుని, ఓడికి రాదు ఫ్రీ కరెంట్. ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఓటు అడిగేటటువంటి హక్కు లేదు. 2.5 సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి మీరు 4000 పింఛన్ మర్చిపోయినరు, మీరు ఇస్తానటువంటి బంగారం మర్చిపోయినరు, మా అక్క చెల్లెళ్ళకి ఇస్తానటువంటి బైకులు మర్చిపోయినరు, 2,500 మీరు నెలకి ఇస్తానది మర్చిపోయినరు. అడుగడుగున మోసం చేసిరు కాబట్టి అడిగేటటువంటి హక్కు మీకు లేదు. మీరు బీజేపీ ఎమ్మెల్యేని గెలిపిస్తే నేను నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈరోజు మా ప్రజలు ఏం చెప్తున్నట్టే అధికారంలో మేము లేవు కాబట్టి మాకు నిధులు వస్తలేవు, మాతో ఏం కాదు అని చెప్పి పంపిస్తుండ్రు. మరి ఈరోజు ఎన్నికల వాగ్దానం ఏం చేస్తుండ్రు, మీరు మా మేయర్ని గెలిపియండి, మేము నిజామాబాద్ని ఉద్ధరిస్తామంటుండ్రు. ఎమ్మెల్యేగా గెలిపి నేను అసెంబ్లీకి పంపిస్తేనే నీతోనేమైతలేదు. ఇక నువ్వు నిద్రపోతున్నావు పోయి, నేనేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని నీళ్ళ లైన్లు అని చెప్పేసి 10 కోట్ల నుంచి రాత్రి 10 కోట్ల నుంచి తెల్లందాకా 5 కోట్ల దాకా నేను నిద్రపోకుండా నేను తిరుగుతుండే. మీరు ఈయన ఎమ్మెల్యే గెలిపి తినపోయి అసెంబ్లీలో నిద్రపోతుండే, ఇక అయిపోయింది గెలిచిన అని చెప్పి. ఈ విషయాలు నేను మాట్లాడుతుంటే నేనేం మాట్లాడినా, నేను తప్పు మాట్లాడినమ్మా, నువ్వు అభివృద్ధి ఎందుకు చేస్తలేవు అని అడిగిన. ఆయనకు మంటలేసిందంట. మంటలేసి ఏమంటున్నట్ట, 2 రోజుల నుంచి గణేష్ గుప్తా వెనుకబడ్డాడు, ఇక నా సంగతి చూస్తా అన్నాడట. సంగతి చూస్తా నేను మాట్లాడిండేనా, ఇగో ఇంతకుముందు అంతా అవినీతి జరిగింది. ఈ కరెంటు పోల్కు చుట్టిన వైర్లు లైట్లు ఉన్నాయి కదా, అది 4,000 10,000 తెచ్చిండని ఏదేదో రేట్లు చెప్పిండట. ఒక చెట్టు 10,000 20,000 30,000 తెచ్చిండనట. ఇది ప్రభుత్వం, నీ బట్టల షాప్ కాదు. నువ్వు 100 రూపాయలకు చీర తెచ్చి 1000 రూపాయలకు అమ్ముడు కాదుడా. ప్రభుత్వంలో లెక్కలు ఉంటాయి. ఇలా నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, తీ లెక్కలు, బురద జల్లుడు కాదు. ఈ రోజు దేవుళ్ళ గురించి మాట్లాడతారు, మీకో రాముడు మా రాముడు మాకంటారు. ఇవాళ ఒక్కసారి మీరు చెప్పండి అమ్మా, రాముళ్ళు పాటికొక్కలు ఉంటారా? కృష్ణుడు దేవుళ్ళు పాటికొక్కలు ఉంటారా? ఉండరు. ఈ హనుమంతుడు కట్టించింది వాళ్ళు, భూమి పూజ చేసింది నేను, పర్మిషన్ తెచ్చింది నేను, ఇక్కడ విగ్రహాల పార్కు చేసింది ఎవరు? చేసింది మేము. పక్కనే అమరవీరుల పార్క్ చేసింది ఎవరు? దాన్ని వేసింది కూడా మేమే. మీ దగ్గర యోగా సెంటర్ కట్టింది 6వ డివిజన్లో 23 డివిజన్లు ఎవరు? అది కూడా మేమే. ఒక్క పని మీరు చేసింది చెప్పుంటే మీరు చెప్పండి దమ్ముంటే. ఇప్పుడు మా అక్క చెల్లెలకు ఇంకో ప్రశ్న అడుగుతా. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చిన వాళ్ళతో ఒక్కసారి చేయలేపురమ్మా. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దాంతోని ఆ చెక్కుతోని నా బట్టలు వచ్చినాయా? నా బట్టలు వచ్చిన వాళ్ళందరూ ఒకసారి చేతి లేపండి.
వచ్చినాయి అంటారు. అయితే ఇప్పుడు ధన్పాల్ సూర్యనారాయణ గారు చెక్కులతో పాటు బట్టలు ఇస్తుందా? ఇస్తలేరట, చేతులు ఎత్తుటోళ్ళు అందరికి ఇట్లా అంటారు. ఇప్పుడు నాకు బట్టల దుకాణం ఉన్నదా? లేదు. ఆయనకు గల్లీకి ఒక బట్టల దుకాణం ఉన్నది. నీకు ఎన్ని దుకాణాలు ఉన్నాయి లెక్క కాదు, ఇయ్యనికి గుండె ఉండాలి, మనసు ఉండాలి. నిజామాబాద్ మా అక్క చెల్లెళ్ళు నన్ను 2 సార్లు గెలిపించి 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పెట్టారు కాబట్టి నూతన వధూవరులకు పెళ్ళైన వెంటనే చెక్కులతో పాటు నా సొంత డబ్బులతో నేను బట్టలు ఇచ్చిన. మహిళా దినోత్సవం జరిగితే ఆర్పీలకు, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు 3 రోజులు సన్మానాలు చేసి పట్టు చీరలు పెట్టి నేను భోజనాలు సహపంక్తి భోజనం పెట్టి వాళ్ళని నేను ఆదుకున్నా. ఈరోజు 8వ తేదీ మార్చి వస్తే వాళ్లకు నేను శుభాకాంక్షలు చెప్పడం పక్కన పెడితే వాళ్ళే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నారు, అన్నా మేము అనాథలం అయిపోయినా మమ్మల్ని పట్టించుకునేటోడు లేడు అని. ఈరోజు సఫాయి వర్కర్లు కరోనా సమయంలో ఎంతో సేవలు అందిస్తే ప్రతి సంవత్సరం మేడే రోజు ప్రతి ఒక్కరికి బట్టలు పెట్టి సహపంక్తి భోజనం చేసిన అనేటటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. 41 రోజు నిరంతరంగా కరోనా సమయంలో లాక్డౌన్ ఉంటే భోజనము పెట్టలేనటువంటి పరిస్థితిలో ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే 41 రోజులు నా సొంత డబ్బులతో పెట్టినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేవలం అభివృద్ధి కాదు, అభివృద్ధితో పాటు కుల సంఘాలు, మతాకు సంబంధించినటువంటి గౌరవం, లా అండ్ ఆర్డర్ అన్ని కూడా మేము బాగా నిజామాబాద్ లో మెయింటైన్ చేసినాం. అయినా ఓడిపోయినాం. ఎందుకు నన్ను ఓడగొట్టిండ్రు? ఎందుకు కేసీఆర్ గారిని ఓడగొట్టిండ్రు? నేనేమన్నా తప్పు చేసినా, ఎవరినైనా ఇబ్బంది పెట్టినా? చేయలే. అయినా ఓడిపోయినా. ఎందుకు ఓడిపోయినా? కేసీఆర్ గారు 200 నుంచి 2000 చేసిండ్రు. చాలా మంది పేదరికంలో ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఇబ్బందితో ఒక ఆశ, మరి 200 నుంచి 2000 కేసీఆర్ చేసింది కదా, మరి రేవంత్ రెడ్డి గారు 4000 ఇస్తా అంటున్నాడు, దమ్మున ఇస్తాడేమో అని చెప్పి నమ్మి ఓటేసిర్రు. నా బిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడు కదా, ఆయన తులం బంగారం ఇస్తాడు, దమ్మున తులం బంగారం ఇస్తాడేమో అని ఓటేసిర్రు. నా బిడ్డ వానలో పోతుంది, ఎండలో పోతుంది, ఆటోలో ఎక్కిపోతుంది, నడుచుకుంటా పోతుంది, ఈయన బైక్ కొనిస్తాడేమో అని చెప్పేసి నమ్మకంతో ఓటేసిర్రు. ఖర్చులకు నా పిల్లలకు ఉద్యోగం లేదు, ఖర్చులకు పైసలు లేవు, ఈయన 2,500 ఇస్తాడేమో అని ఓటేసిర్రు. కేసీఆర్ గారు కరెంట్ ఇస్తున్నమాట వాస్తవమే, కానీ రేవంత్ రెడ్డి ఫ్రీగా కరెంట్ ఇస్తాడేమో అని నమ్మి ఓటేసిర్రు. కానీ మా మీద కోపంతో కాదు. ఇప్పటికే 2.5 సంవత్సరాల్లో ప్రజలకు అర్థమైపోయింది బీజేపీ ఎమ్మెల్యే ఏం చేస్తలేడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు. కాబట్టి వీళ్ళకు బుద్ధి చెప్పాలనేటటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నటువంటి సంగతి కూడా మాకు అర్థమవుతున్నది. నేను మా అవ్వాలని, మా అక్క చెల్లెలని, మా అన్నదమ్ములను ఒకటే అడుగుతున్నా. కాంగ్రెస్ మేము ముందుకు వచ్చి ఏం చెప్తారంటే, అధికారంలో మేమున్నాం, ఇంకా 2.5 ఏళ్ళు మేము ఉంటాము, మీరు మేయర్ మా పార్టీనే గెలిపిస్తే మీకు రోడ్లు అవుతాయి, మోర్లు అవుతాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, మీరు మా మేయర్నే గెలిపియండి, తప్పకుండా మేమే అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఒక్క విషయం నేను చెప్తున్నా, ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత చేయనటువంటి అభివృద్ధి మేయర్తో కాదు. కాబట్టి ఈ ఇద్దరిని పక్కన పెట్టండి. కేవలం వాళ్ళు ఉండేది 2.5 సంవత్సరాలు మాత్రమే అధికారం, కానీ మేయర్ మాత్రం 5 సంవత్సరాల అధికారంలో ఉంటారు. ఇంకా 2.5 సంవత్సరాలు మా పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు మీ ఆశీర్వాదంతో చెప్పి తెలియజేస్తున్నా. మరి ప్రజలారా ఆలోచించండి. నేను చెప్పినటువంటి మాటల్లో ఒక్క అవాస్తవం ఉన్న ఓటు అడిగేటటువంటి హక్కు నాకు లేదు. మేము సెంటర్ మీడియాలు కట్టిన మాట వాస్తవం, లైట్లు పెట్టినటువంటి మాట వాస్తవం, మేము చెట్లు పెట్టినటువంటి మాట వాస్తవం, ఇక్కడ విగ్రహానికి భూమి పూజ చేసినటువంటి మాట వాస్తవం, ఇక్కడ స్టాచ్యూస్ పార్క్ కట్టినటువంటి మాట వాస్తవం, ఇక్కడ అమరవీరుల స్తూపం కట్టినటువంటి మాట వాస్తవం, యోగా సెంటర్ కట్టింది వాస్తవం, కలెక్టరేట్ కట్టింది వాస్తవం, మున్సిపల్ బిల్డింగ్ కట్టింది వాస్తవం, మినీ ట్యాంక్ బండ్ కట్టింది వాస్తవం,
వైకుంఠ ధామాలు కట్టింది వాస్తవం, 2000 పింఛన్ ఇచ్చింది వాస్తవం, మరి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చింది మాట వాస్తవం, కేసీఆర్ కిట్ ఇచ్చింది వాస్తవం, వీళ్ళు చెట్లు ఎండబెట్టింది కూడా వాస్తవం, వినాయక్ నగర్ ని చీకటిమయం చేసింది వాస్తవం, కాలనీలలో బుగ్గలు వేయింది వాస్తవం. ఎమ్మెల్యే దగ్గర పోతే మా నాంపల్లి అసలు లెటర్ పట్టుకొని పోతే ఏమంటున్నట్టంటే, ఇగో కాలనీలో నా దగ్గరికి రావద్దు, నా ప్రభుత్వం లేదు, మున్సిపాల్లో కూడా పైసలు లేవు, మరి ఎట్లా అంటే ఎట్లేమన్నది ఇంటికి 500 వేసుకొని బుగ్గలు పెట్టుకోరు. గదే పరిస్థితి ఇలా నిజామాబాద్ కాలనీలలో ఉంది. నా దగ్గరకు వస్తే నేను ఎప్పుడు ఖాళీ చేతులతో పంపించలేదు. ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దినాం. మరి ఈరోజు నేను అధికారంలో ఉండి నేను పనిచేస్తున్నప్పుడు కాళ్ళల్లో కట్టెలు పెట్టి నన్ను నిద్రపోనియకపోతుండే ఈ ఎమ్మెల్యే. ఇవాళ నువ్వు అధికారంలో ఉంటే నేను ప్రశ్న అడుగుతా, నీ కడుపు మండుతుందా అని అడుగుతున్నా. నువ్వు ఇవాళ సమాధానం చెప్పే పరిస్థితిలో నువ్వున్నావు, ప్రశ్న అడిగేటటువంటి పరిస్థితిలో నేనున్నా. ఎట్లుండదమ్మా కూడా చెరుగట్టు మీద కూర్చుంటాడు. చెరుగట్టు మీద కూర్చొని నీళ్ళ ఈత కొట్టేటోనికి ఏం చెప్తాడంటే, అరే చెయ్యి మంచిగా కొట్టరా, కాలు మంచిగా కొట్టరా అని. ఆ కొట్టేటోనికి తెలుస్తుంది తగిలి ఎట్లుంటుందో నీళ్ళలో దిగినోడికి. ఇక అప్పుడు ఆడు మీదకి వచ్చి నేను నూకినందుకు లోపలికి ఆ కొట్టేటోనికి తెలుస్తుంది, అబ్బా ఇప్పటిదాకా నేను ఇట్లా అనుకున్నాను, ఇంత కష్టం ఈత కొట్టుడని. మేం పనిచేసి నాడు ప్రశ్నల మీద ప్రశ్నలు, ఇక్కడ అన్యాయం జరిగింది, అక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ దోచుకుండ్రు, అక్కడ దోచుకుండ్రు. నాకు దేవుళ్ళు చాలా ఇచ్చిండ్రు, నాకు ప్రజల సొమ్ము దోచుకునేటటువంటి అవసరం లేదు. ఇలా గుళ్ళు కట్టినాం, గోపురాలు కట్టినామంటారు. హమల్వాడిలో 50 లక్షలు పెట్టి సాయిబాబా గుడి కట్టింది మేము, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో. మా దావా నరసయ్య గారు ఇన్నే ఉన్నారు, వాళ్ళని అడగండి, వాళ్ళే అప్లికేషన్ తీసుకొని వస్తే మార్కండేయ గుడికి 25 లక్షలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. ముదిరా సోదరుల దేవత అయినటువంటి పెద్దమ్మ తల్లి 50 లక్షల రూపాయలు ఇచ్చి గుడి కట్టించింది మేము. మరి బీజేపీలు ఈయన వచ్చి ఎన్ని గుళ్ళు కట్టించిందో నాకు చెప్పాలి. దేవుళ్ళని ఎప్పుడు రాజకీయాల్లోకి లాగద్దు. ప్రజలకు మనం సేవ చేయాలి, మనం ఏం చేసినామో మనం చెప్పాలి, ఏం చేస్తామో చెప్పాలి. అంతేగాని కులాల మధ్యలో చిచ్చు పెట్టడం, మతాల మధ్యలో చిచ్చు పెట్టడం, దాన్ని ఓట్ల రూపంలో దాచుకోవడం. నిజామాబాద్ పేరు మార్చాలని చెప్పేసి మాట్లాడతారు ఈ నాయకులు. ఎలక్షన్ రాగానే నిజామాబాద్ పేరు మార్చాలి. ఎందుకు మార్చాలి? మరి ఎలక్షన్ అయిపోయినాక ఇప్పటికి 4 ఎలక్షన్లు అయినాయి, నువ్వు మార్చినావా మరి ఇప్పటిదాకా? ఎలక్షన్ రాగానే పేరు మారాలి, గోడల మీద రాత రాయాలి. మీ పేదోళ్ళ కడుపు నిండుతాయమ్మా? నిజంగా చెప్పురి, పేరు మారితే మీ కడుపు నిండుతాది, మరి నిండది. ఎందుకు ఈ రాజకీయం మనకు? నేను ఇప్పటిదాకా పనికొచ్చే మాటలు మాట్లాడినా, లేకపోతే పడవడ్డ మాటలు మాట్లాడినా? పనికొచ్చే కదా నేను మాట్లాడింది, పనికొచ్చే పనిలే కదా నేను చేసింది. గది చేయాలి. నిజంగా నువ్వు నాయకుడు అయితే నేను 1000 కోట్లు తెస్తే నువ్వు 2000 కోట్లు దే. నేను 100 రూపాయల చీర పెడితే నువ్వు 1000 రూపాయల చీర పెట్టు. నేను ప్రజలకు తీసుకొచ్చి ఈ చెట్లు పెడితే నువ్వు ఇంకేమన్నా పెద్ద పెద్ద చెట్లు తీసుకొచ్చి పెట్టు. అంతేగాని పోటీ దాంట్లో ఉండాలి. మాటలు కోటలు దాటితే కాళ్ళు కడప దాటాయి. అందుకే ప్రజలారా ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. స్థానికంగా ఉన్న వాళ్ళని మాత్రమే గెలిపియాలి. మా చెల్లెమ్మ ఇలా స్థానికంగా ఉంది ఇక్కడ, మా తమ్ముడు సీను మీ తలలో నాలుక ఇక్కడ తిరుగుతుంటాడు. మీరు ఇంపోర్టెడ్ లీడర్స్ ని గెలిపియద్దు. మరి వీళ్ళు నలుగురు కూడా మీ కాలనీలలో ఉంటారు కాబట్టి వీళ్ళని బ్రహ్మాండంగా 11వ తేదీ కారు గుర్తుకే ఓటేసి గెలిపించినట్టయితే వీరి నలుగురు తరపున నేను మాటిస్తా ఉన్నా. నాకు చాలా సంతోషం వేసింది. మీ అందరూ కూడా అన్నా నేను గుర్తుపడతాను, నువ్వు మా మనసులో ఉన్నాను. నాకు చాలా 1000 ఏనుగుల బలం వచ్చింది. తప్పకుండా రాబోయే 2.5 సంవత్సరాల్లో మీ ఆశీర్వాదంతో మళ్ళీ నన్ను గెలిపిస్తారనేటటువంటి నమ్మకం నాకు వచ్చింది. కాబట్టి వీళ్ళ తరపున నేను మీకు మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఏదైతే మన అభివృద్ధి కుంటుపడ్డదో మళ్ళీ ఆ 5 సంవత్సరాలుగా ముందుకు తీసుకొని పోతారని చెప్పేసి మీకు మాటిస్తూ, మరి ఇంత రాత్రి ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరిమణులు, మా సోదరులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.